ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 27వ చివరిది అయిన రేవతి నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. రేవతి నక్షత్ర అధిపతి బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కనిపించని మేధావులు. వీరికి ఆడంబరం తక్కువ. గణిత శాస్త్రంలో ప్రజ్ఞను కలిగి ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వం ఉంటుంది. దౌర్జన్యం, తగాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా, నిదానంగా సమాధానాలను చెబుతారు. సమస్యలను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు. త్వరితగతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ కలిగి ఉంటారు. చాలా తీపిగా మాట్లాడతారు. స్నేహపూర్వకంగా ఉంటారు. ఎలాంటి బాధలు వీరికి ఉండవు. ఎలాంటి కారణాల వల్ల ఇతరుల పనికి అడ్డంకి కలిగించడానికి వీరు ఇష్టపడరు. అదేవిధంగా ఇతరుల నుంచి కూడా వీరు దానినే ఆశిస్తారు. ఎవరైనా మిమ్మల్ని మీ సూత్రాల నుంచి పక్కకు మళ్లించేందుకు ప్రయత్నించినట్లయితే మీకు కోపం వస్తుంది. పరిస్థితులను బట్టి మీరు వ్యక్తులతో మీ ప్రవర్తనను మార్చుకుంటారు. మీరు నిజాయితీగా ఉంటారు. స్పష్టమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఏదైనా విషయాన్ని ఎక్కువ సమయం పాటు రహస్యంగా ఉంచడం మీకు కష్టము. మీరు గుడ్డిగా ఎవరిని నమ్మరు. అయితే ఒకవేళ మీరు నమ్మినట్లయితే దానిని సరిగ్గా చేస్తారు. ఏమి జరిగినప్పటికీ మీ ప్రవృత్తికి తగ్గట్టుగా మీరు పనిచేస్తారు. మీ ప్రవర్తన కాస్తంత మతపూర్వకంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మిమ్మల్ని సనాతన మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. పురాతన సంస్కృతులు, చరిత్ర పట్ల మీకు అపరిమితమైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రంలో మీకు నైపుణ్యం ఉంటుంది. కవిత్వంలో చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యాపారంలో మోసం చేసే భాగస్వాముల నుండి మీరు తప్పించుకుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చేసే ఆత్మీయుల అండదండ మీకు ఉండదు. ఒకవేళ ఉన్నా వారి వల్ల ప్రయోజనం ఉండదు. దూర ప్రాంతాలలో చదువుకొని స్థిరపడడానికి మీ యొక్క బంధువుల సహకారం మీకు ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో, వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారిని, మీ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు మరియు మీ వల్లైన సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికము. సాహిత్య రంగంలో రాణిస్తారు. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. వీరి సంతానాన్ని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలంగా చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు కనుక సాగినట్లయితే వీరు చక్కగా రాణిస్తారు. బాల్యం నుండే వీరు తెలివితేటలను ప్రదర్శిస్తారు. సంప్రదాయవాదులైనప్పటికీ పరిశోధనలు చేయడం, వాటిలో సాంకేతిక పరిష్కారాలను మీరు పొందుతారు. ఇతరులు చెప్పేదానితో పోలిస్తే మీకు ప్రతిదీ కూడా తేలికగా ఉంటుంది. మీరు మీ విశ్వాసాల పట్ల మొండిగా ఉన్నప్పటికీ మీరు సరళంగా కూడా ఉంటారు. మీ పని పూర్తి కావడం కొరకు మీరు మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ఈ లక్షణం వల్ల మీరు విజయవంతంగా ఉంటారు. మీరు స్మార్ట్గాను
తెలివైన వారుగాను ఉంటారు. మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ విద్యా అర్హత చాలా ఎక్కువగా ఉంటుంది. మీ తెలివితేటలు ఆధారంగా మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తారు. మీకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఎల్లప్పుడూ మృదువుగా మాట్లాడుతారు. మీరు ఒక స్కాలరు. ఇతరులతో మీ ప్రవర్తన మంచిగా ఉంటుంది. మీరు చక్కటి స్నేహితులు. మీ జీవితంలో అన్ని రకాల అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడానికి మీరు ప్రయత్నిస్తారు. మీరు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తి. ప్రజల పట్ల ప్రేమను కనబరచడంలో నిపుణులు. ప్రజలు మిమ్మల్ని సమర్థవంతమైన వ్యక్తిగా భావిస్తారు. మీకు ఆధ్యాత్మిక విషయాలలో బలమైన ఆసక్తి, విశ్వాసము ఉంటాయి. మీ జీవితం విలాసాలు మరియు సంతోషాలతో గడపబడుతుంది. ఆర్థిక కోణములో మీరు సంతోషంగాను మరియు సమృద్ధిగాను ఉంటారు. ఉద్యోగం చేయడానికి మీకు చాలా బలమైన వాంఛ ఉంటుంది. మీ కష్టపడే స్వభావము, తెలివితేటలు, వివేచనతో మీరు మీ పనిలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. అయితే మీరు మీ వ్యాపారంలో విజయం కూడా సాధిస్తారు. మీకు అనుకూలమైన వృత్తుల్లో కళాకారులు, పెయింటర్, హిప్నాటిస్ట్, నటులు, సంగీతకారులు, మెజిషియన్, గడియారములు సంబంధించిన పనులు, భవనాల నిర్మాణ సంబంధిత పనులు, క్యాలెండర్, పంచాంగం తయారీ, అనాథ శరణాలయాలకు సంబంధించిన పని, మతపరమైన సంస్థల యొక్క నిర్వాహకులు, ట్రాఫిక్ కంట్రోల్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన పనులు, రోడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మొదలైనవి ఉంటాయి. మీ వైవాహిక జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో చక్కటి సమన్వయాన్ని మీరు ఆశిస్తారు. మీరు మీ పిల్లల నుంచి తగిన సంతోషాన్ని పొందుతారు. అయితే మీ తండ్రి నుంచి ఎక్కువ అనుకూలతలను పొందే అవకాశం మీకు ఉండదు. మీ జీవిత భాగస్వామికి మొండి స్వభావం ఉండవచ్చు. అయితే అతడు లేక ఆమె దేవుని భక్తులుగా ఉంటారు. మతపరమైన ఆచారాలను చాలా చక్కగా పాటిస్తారు. వీరి వృద్ధాప్యం హాయిగా ఆధ్యాత్మిక చింతనతో చక్కగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పాదాల వారీగా చూసినట్లయితే రేవతి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు పవిత్రులు, చతురులు, అదృష్టవంతులు, అందరి గౌరవాన్ని పొందగలిగే నేర్పు కలిగిన వారు, సుఖజీవనం చేస్తారు. రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపంలో ప్రకాశిస్తూ ఉంటారు. వీరు కొంత పొట్టిగా ఉంటారు. సుఖజీవనం చేస్తారు. పట్టుదల అధికం కలిగిన వారు, ధైర్య సాహసాలు చేయుదురు. తమ కుటుంబంపైనే కాకుండా ఇతరులపై కూడా ఆసక్తిని చూపుతారు. రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అమితమైన భక్తిని కలిగి ఉంటారు. అందమైన రూపం కలవారు. ఏ పని అయినా అవలీలగా పూర్తి చేయువారు. సంగీత, నాట్యాది శాస్త్రాల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు పండితులను, పెద్దలను గౌరవిస్తారు. రూపవంతులు, శీల సంపన్నులు. వీరికి మనోబలం ఎక్కువ. అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. దైవభక్తి పరులు, మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి మీనరాశి. మీ రాశి అధిపతి గురువు. నక్షత్ర అధిపతి బుధుడు. నక్షత్ర ఆది దేవత పూషణుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు దే, దో, చా,
చీ. మీ నక్షత్ర గణము దేవగణము, నక్షత్ర జంతువు ఏనుగు, నక్షత్ర నాడి అంత్యనాడి, నక్షత్ర పాదము స్వర్ణము. మీరు పూజించవలసిన గ్రహములు గురువు, బుధుడు. మీరు పూజించవలసిన దైవము శ్రీ సాయిబాబా, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి. మీరు చేయవలసిన ఆచారము బుధవారం నాడు ఉపవాసముండి నిష్టగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన, అభిషేకము చేపించవలెను. మీ అదృష్ట సంఖ్య 5. అదృష్ట వారములు ఆదివారము, మంగళవారము, బుధవారము. తిలకధారణ కుంకుమ, విభూది, గంధము. మీరు చేయవలసిన పారాయణము దత్తాత్రేయ చరిత్ర, దేవీ భాగవతము. మీరు ధరించవలసిన రుద్రాక్ష చతుర్ముఖి అంటే 4 ముఖములు కలవి. అదృష్ట రత్నము జాతి పచ్చ. ధరించవలసిన చేతి వ్రేలు కుడి చేతి చిటికెన వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షములు ఉత్తరేణి, విప్ప చెట్టు, శంఖం పూల తీగ. మీరు చేయవలసిన పండుగలు వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి. మీరు చదువవలసిన పురాణము శ్రీమద్ భాగవతము, కార్తీక పురాణము. మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ. అదృష్ట రంగు ఆకుపచ్చ, బంగారు రంగు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, ఉత్తరము. మీరు చేయవలసిన దానము శనగలు, పెసలు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు ఆరుద్ర, స్వాతి, శతభిషం. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రీ మంత్రము ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలోని సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం కుంకుమ గాని, గంధమును గాని బొట్టుగా ధరించవలెను. బుధవారం నాడు విష్ణు ఆలయం, రామ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయములను సందర్శించిన శ్రేష్టము. అన్నదాన నిమిత్తము దేవాలయమునకు బియ్యమును దానంగా ఇవ్వండి. నానబెట్టిన పెసలను పక్షులకు ఆహారంగా వేయండి. చేపలను తినవద్దు మరియు పట్టవద్దు. ప్రతిరోజు వెండి గ్లాసులో నీరు పోసుకొని త్రాగండి. ప్రవహించే నీటిలో బియ్యము, పెసలు కొద్ది కొద్దిగా వేయండి. ప్రతిరోజు 1 ముద్ద అన్నమును కాకులకు ఆహారంగా పెట్టండి. పచ్చని రంగుగల వస్త్రములను ధరించండి. మీ మేనమామలకు, ఆడపడుచులకు సంవత్సరానికి ఒకసారి నూతన వస్త్రములను ఇవ్వండి. అరటి పండ్లను చిన్న పిల్లలకు పంచిపెట్టండి. బహిరంగ ప్రదేశాలలో స్నానమును చేయవద్దు. నోటి తుంపరులు ఎదుటి వ్యక్తిపై పడకుండా మాట్లాడండి. మీ భార్య సోదరిని, మేనమామ కూతురిని దూరంగా ఉంచి మాట్లాడండి. నూతన వస్త్రములకు పసుపు బొట్టు పెట్టి ధరించవలెను. మీ ఇంటిలో చిలుకను, గొర్రెను, కుక్కను పెంచవద్దు. బూడిద గుమ్మడికాయను మీ గుమ్మమునకు ఎదురుగా వ్రేలాడదీసి కట్టిన దోషములు పోవును. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము చేయుట మిక్కిలి శ్రేష్టము. ప్రతి బుధవారం నాడు తులసి పత్రి మాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామికి ఆ మాలను సమర్పించండి. ఇద్దరూ కలిసి వ్యాపారం చేయరాదు, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయరాదు. బుధవారం నాడు ప్రసాదంగా చక్కెర పొంగలిని పంచిపెట్టండి. మీ కుమార్తెకు బంగారు ముక్కు పుడకను చేయించి ఇవ్వండి. చిన్న పిల్లలకు క్షీరాన్నమును పంచిపెట్టండి. గాజు గ్లాసులో నీరు,
పసుపు నిమ్మకాయ వేసి మీ ఇంటి వద్ద గాని వ్యాపార స్థలములో గాని ఉంచండి. ప్రతి బుధవారం నాడు శ్రవణ నక్షత్రం రోజున విష్ణుమూర్తికి తులసి మరియు చందనముతో అభిషేకము చేయవలెను. పెసలు, తులసి, దవనములతో అర్చన చేయవలెను. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. మరీ ముఖ్యంగా రేవతి నక్షత్ర జాతకులు మీ జీవితంలోని సమస్యలు, ఆటంకములు తొలగి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే ఒక గురువారం నాడు మంత్రాలయములోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని స్వామి సేవలో పాల్గొని అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి మీకు సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.